అక్కడనే చేసి అన్ని సార్. మీరు చెప్పండి, మీ మ్యారేజ్ కోసం దాచుకున్న బంగారం అని చెప్తున్నారు. అంటే మీరు చూసారా, మీకు ఎవరైనా గమనించి చెప్పారా? మీకు లేదన్నా, నేనే కండ్లారా చూసిన. అయితే మేము బంగారం పోయిందని ఏడ్చుకుంటూ ఉన్నాము. అయితే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేసి మాతో మాట్లాడుతూ నేను పైన ఫోన్ మాట్లాడుతున్నా. నేను పైన ఫోన్ మాట్లాడుతుంటే ఆమె అక్కడి నుంచి కవర్ తెచ్చింది. కవర్ తెచ్చి, కవర్ కూడా కదన్నా, ఒక కొంగులో ఒక వస్తువు తెచ్చింది. వస్తువు తెచ్చి అందులో పెడితే అది పింక్ కలర్ కవరు, లోపల పెట్టి బండ మూసి అక్కడ ఇక్కడ చూస్తుంది. అంటే ఇక్కడన్నా వెళ్దాం. అయితే అంటిలని అనలేసి ఆమె అక్కడిక్కడ చూసే వరకు నాకు అనుమానం రాలే. అది వాళ్ళ ఇల్లేనా, అది వాళ్ళదే, పాత ఇల్లు, అది వీళ్ళదే. వాళ్ళు ఇంతకు ముందు దీంట్లో ఉన్నారు, వాళ్ళ కొన్ని వస్తువులు కూడా ఉన్నాయన్నా ఇందులో. అయితే నేనేమనుకున్నా, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆమె ఏదో పని చేసుకుంటుంది. ఇదేనా ఈ రాయి ఓపెన్ చేసి కవర్ అక్కడ పెట్టింది. ఇగో కవర్ ఈ తడి కనిపిస్తుంది కదా, ఇక్కడ పెట్టింది. ఇక్కడ పెట్టి బండ మూసి ఇట్లా ఇట్లా చూస్తుందన్నా. నేననుకున్నా ఆమె ఇంట్లో ఆమె పని చేస్తుంది అనుకున్నా గానీ, అంటిలని అనలేసి ఆమె అక్కడిక్కడ చూసే వరకు నాకు అనుమానం రాలే ఆమె మీద. నేను పైన అదిగో అక్కడ ఉన్నా, నేను ఆడ ఫోన్ మాట్లాడుతున్నా, ఆ ఏరియాలో ఉన్నా నేను. ఈమె ఎందుకు అక్కడిక్కడ చూస్తుంది, ఆమెను గమనిస్తున్నారా లేదని, ఆమె ఎందుకు గమనించుకుంటుందని అనుమానంతో నేను ఆమెను అరవలేదు, చేయలేదు. మన్నని తీసుకొచ్చి అక్కడ ఏదో పెట్టింది, అది ఏందో చూద్దాం అనుకున్నా. మా బంగారం అని కూడా అనుకోలేదు నేను, ఏదో చూద్దామని అనుకొని ఆమె ఇక్కడ కూర్చుందని అరుగు మీద. ఇది వాళ్ళ అటు సైడ్. ఆమె అరుగు మీద కూర్చుంటే ఆమెను తీసుకొచ్చి, అన్న ఇక్కడేమో పెట్టినావు కదా అక్క, తీసి చూపి అని అంటే తీసి చూపించేసరికి అందులో మా వస్తువులు ఉన్నాయి. మేము పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పిలిచినాం. పోలీసులకు ఫోన్ చేసి పిలిచినప్పుడు ఫస్ట్ ఏమో మా ఇంటికి ఒక లేడీ వచ్చిందన్న. మా ఇంటికి లేడీ వస్తే ఆమె పెట్టి పోతే నేను చూడ్డానికి వచ్చినా అని చెప్పింది ఫస్ట్ సారి. దాని తర్వాత పోలీస్ స్టేషన్ లో ఏం చెప్పిందంటే, మన్నోళ్ళ బామ్మర్ది ఆమెకు తెచ్చిస్తే నేను తీసుకొచ్చి పెట్టినా అని చెప్పింది. అంటే మీ బామ్మర్ది అంటే మీ మిస్సెస్ వాళ్ళ బ్రదర్. సో అతనే మొత్తం బంగారం దొంగతనం చేసిండు, చేసి నాకు ఇచ్చి ఆ కవర్ అక్కడ పెట్టమని చెప్పిండు అని చెప్పింది. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, దొంగతనం చేసినోడు ఈమె కిందకి ఇవ్వాలి, వాడే తీసుకొచ్చి పెట్టొచ్చు కదా. సో ఒకవేళ వాడి మీకు ఇచ్చిండే అనుకుందాం, ఈమె ఎందుకు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి, పెట్టకూడదు కదా. ఇప్పుడు దొంగతనం చేసిన సొమ్ము, ఆ వస్తువు కవర్ నువ్వు తీసుకొస్తుంటే ఎవరైనా చూసినా, పెట్టేటప్పుడు చూసినా దొంగతనం అంతా నీ మీదే పడుతుంది. సో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు అది ఆ కవర్ తీసుకోవద్దు, పెట్టొద్దు కదా. ఇప్పుడు స్వతహాగా ఈ సునీత అనే వాళ్ళు కానీ, భీమయ్య కానీ, వీళ్ళంతా మీకు బంధువులే, దగ్గర వాళ్ళే, సేమ్ క్యాస్ట్. వాళ్ళు దళితులే, మేమే దళితులమే, ఎస్సీ మాల, సేమ్ క్యాస్ట్, దూరంగా రిలేషన్స్ కూడా అవుతారు. సో ఆ కవర్ అక్కడ పెట్టడం మా బామ్మర్ది చెప్పిండని చెప్పింది. సో దాని తర్వాత పోలీసులు ఏం చేశారంటే, ఆ రోజు వదిలేసారు. నెక్స్ట్ డే తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే ఒక గోల్డ్ షాప్ లో గిరివి పెట్టిన అని చెప్పింది. అక్కడ తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తే అక్కడ కూడా ఆమె చెప్పింది అబద్ధం అని తేలింది. దాని తర్వాత ఇక్కడ ఈ పక్కింట్లో ఒక అమ్మాయికి ఇచ్చిన అని చెప్పింది. ఆ అమ్మాయి దగ్గర తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే అది అబద్ధం అని తేలింది. తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన తర్వాత నేను కాళ్ళ మీద ఇళ్ళ మీద పడి, రిలేటివ్స్ అని చెప్తున్నాను కదా, సో కాళ్ళ మీద ఇళ్ళ మీద పడి నేను కష్టపడి సంపాదించుకున్నా, చెల్లె పెళ్లి కోసం ఉంది, ఇంకో సంబంధం వచ్చిన ఫోటో అని చెప్పి నేను ఫోన్లో ఆమెకు ఫోటో చూపించి, ఆమె కళ్ళు తాగకపోతే కొంచెం ఇట్లా నర్వస్ అవుద్దన్న ఉద్దేశంతో ఒక కళ్ళు తీసుకొచ్చి, కళ్ళు ప్యాకెట్ తీసుకొచ్చి కళ్ళు దాపి కూర్చోబెట్టుకొని. ఇప్పుడు మీరు యాజ్ ఎ డాక్టర్ గా చెప్పండి, అంటే ఆ సిమ్టమ్స్ నిజంగానే ఉంటాయి కొంతమందికి, అంటే ఎప్పుడన్నా అది ఎప్పుడన్నా మీరు ట్రీట్ చేశారా? లాంగ్ టర్మ్ ఉంటుంది, అంటే ఆమె ఆ ప్రాబ్లమ్ తోటి. లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు ఒక 1 వీక్ లేకపోతే ఆ ప్రాబ్లం ఉంటుంది. సో ఇప్పుడు ఆమె మార్నింగ్ తీసుకొస్తే ఈవినింగ్ వరకు రిపీట్ అయింది కదా అది. సో బుధవారం మార్నింగ్ తీసుకుపోయారు, నైట్కు ఆల్రెడీ ఇది మంగళవారం రోజు తీసుకుపోయిన రోజు ఆమె కళ్ళు తాగింది. సో బుధవారం రోజు నైటు నేను స్వతహాగా తీసుకుపోయి ఒక ప్యాకెట్ ఆమెతో దాపించాను నైట్ 7 గంటలకు 8 గంటల ప్రాంతంలో. ఇదంతా స్టేషన్ లో ఉంది, కానిస్టేబుల్ సమక్షంలో, పెద్ద మనుషుల సమక్షంలో, ఆ యూత్ పిల్లల సమక్షంలో కలిసి తీసుకొచ్చి దూరం పోలీసులు అక్కడ సీసీ కెమెరాలు అక్కడ తీసుకుపోయి పక్క తీసుకుపోయి తాపని చెప్పానంటే, తీసుకొని పోయి ఖాళీ వెళ్ళి మొక్కి ఒకళ్ళు నిజంగా నువ్వు తీస్తే చెప్పు, నేను కేసు వాపస్ తీసుకుంటా, కేసు విత్డ్రా తీసుకుంటా, అనవసరంగా వాళ్ళు కొడుతురు అంటున్నావు కదా, వాళ్ళతో తన్నులు తినడం ఎందుకు. సో పోలీసులతో మాట్లాడి నేను కేసు వాపస్ తీసుకుంటా, ఆ బంగారం ఎవరికి ఇచ్చినావు, ఎవరి దగ్గర ఇచ్చినావు చెప్పానంటే, కళ్ళు తాగిన తర్వాత నాకు కొంచెం ఆలోచన వచ్చింది, తమ్మి జ్ఞాపక శక్తి వచ్చింది, ఎడబెట్టిన గుర్తొచ్చింది. రాజాపూర్లో మా తమ్ముడు ఉంటాడు, మా చిన్నమ్మ కొడుకు. సో అతని ఫోన్ దొంగతనం చేసి అతన్ని పిలిస్తే ఇక్కడికి వచ్చిండు. రాగానే మొత్తం బంగారం అంతా అతనికి ఇచ్చేసిన. సో ఇప్పుడు మనం అతని దగ్గరికి పోదాము, మీ బంగారం మీకు ఇప్పించేస్తా, నువ్వేం బాధపడకు, నీ బంగారం వస్తుంది, ఒప్పుకుంది. దానికి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్, నాతో పాటు వచ్చిన ఇప్పుడు యూత్ పిల్లలు వాళ్ళందరూ సాక్ష్యం ఉన్నారు. సో అయితే సరే అని చెప్పి నేనేం చేసినప్పుడు ఆ పోలీసులు, అరే ఇది కూడా అబద్ధమేమరా, 2 సార్లు అబద్ధం చెప్పింది, ఇది 3వసారి నిజం చెప్తుందని నాకు నమ్మకం అనిపిస్తలేదని చెప్పి పోలీసులు అన్నారు. సార్ నాకెందుకో నేను కాలు మొక్కి బతిలాడినా, సో నాకు నిజం చెప్పినట్టు అనిపిస్తుంది సార్, ఇది ఒక్క హోపు. సో ఇప్పుడు పోలీస్ వెహికల్ అక్కడ ఊరికి పోతే, ఆ ఊర్లో వాడు తీసిండో తీయలేడు, వాడు ఫ్యామిలీ అనవసరంగా సఫర్ అవుతుంది కదా, మేము పోతే ఎట్లా చేద్దామని చెప్పినట్టు, సార్ నా సొంత పైసలతో వెహికల్ మాట్లాడతా, ప్రైవేట్ వెహికల్లో పోతాం. ఇప్పుడు మామూలుగా మీది పెట్రోలింగ్ వెహికల్ పోతే పోలీసు వాళ్ళు వచ్చారు అని చెప్పి అని చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది, సో నేను
నేను నా పైసలతో సొంత వెహికల్ మాట్లాడుకుంటా సార్, ఆ వెహికల్లో పోదాం అని చెప్పానంటే సరే మాట్లాడని చెప్పానంటే సొంత వెహికల్ మాట్లాడి ఆ వెహికల్లో 2 కానిస్టేబుల్, ఈమె, నేను, వాళ్ళ అమ్మ మొత్తం 5 అక్కడ పోవడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత అతన్ని ఎంక్వైరీ చేసి అతని కాల్ హిస్టరీ చూసి ఎంక్వైరీ చేస్తే ఈమె అతనికి ఫోన్ చేసినట్టు కానీ అతను ఇక్కడికి వచ్చినట్టు కానీ తేలలే. ఇంకొకటి అతను ఏంటంటే నా మీద నింద వచ్చింది సార్, సో ఆమె తీసుకొచ్చి ఇది చేసిన అని చెప్పి చెప్తున్నది. సో మా ఇంట్లో ఎంక్వైరీ చెక్ చేసుకోండి మీరు అని చెప్పి వాళ్ళంటే 2 బీరువాలు ఉన్నాయి. 2 బీరువాలు కూడా తీసి వాళ్ళు దులిపి నీట్గా మొత్తం ప్రతి వస్తువు ఓపెన్ చేసి చూపించడం జరిగింది. సో ఎందుకోసం అని చెప్పానంటే ఒకవేళ మీకు తర్వాత మళ్ళీ అనుమానం రావద్దు నా మీద, చూసుకోండి సార్ అని చెప్పి మొత్తం దులిపి చూపించడం జరిగింది. తర్వాత మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 9:30 అయింది. ఆ రోజు పోలీసులు వదిలేసారు. పోలీసులు వదిలేసిన తర్వాత ఇక్కడ మంగళవారం రోజు బుధవారం రోజు ఈమెను ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అర్థమైన విషయం ఏంటి అంటే ఈమెనే తీసింది. అప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీ కూడా నమ్మలే, ఈమె తీయలేదు, ఎవరో పెట్టిన దానికి ఈమె మీద పడింది అని చెప్పి ఫ్యామిలీ వాళ్ళు కూడా అనుమానించారు. సో ఈమె ఇన్ని రకాలుగా మార్చి చెప్పడంతో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఏమొచ్చింది అంటే ఈమెనే తీసింది కానీ ఎక్కడ పెట్టిందో చెప్పట్లేదు. సో ఇన్ని రకాలుగా అడిగితే కూడా ఇంతమంది పేర్లు చెప్తుంది కానీ అసలు నిజం చెప్పట్లేదు. సో అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే ఇక్కడ లోకల్లో ఒక లీడర్ ఉంటాడు, ఆ లీడర్ని పిలిచి ఏం చెప్పారు అంటే సో దొంగతనం మా అమ్మాయి చేసిన విషయం బయటపడింది కదా, చేసిందని అంటారు కదా. సో ఇక్కడ మా ఇల్లు ఉంది, ఇక్కడ లోపల ఇంకొక ఇల్లు ఉంది. సో ఆ ఇల్లు ఈ ఇల్లు ఇప్పుడు బంగారం ఎవరైతే పోగొట్టుకున్నారో ఆ వ్యక్తికి రాసిద్దాం. సో మా ఊర్లో కొంత భూమి ఉంది, ఆ భూమి మేము కూడా కొన్ని పైసలు మేము దండ కట్టిస్తాం. సో కేసు లేకోకుండా మీరు మాట్లాడండి అని చెప్పి ఇక్కడ ఒక లోకల్ లీడర్ని వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సో ఈ లోకల్ లీడర్ పోలీస్ స్టేషన్లో పోయి ఏం చెప్పిండు, సార్ ఇది కేసు ఇష్యూ అవుతుంది, ఆమె మీకు చెప్పట్లేదు అంటున్నారు కదా, సో వాళ్ళు కాంప్రమైజ్ అవుతా ఉంటున్నారు, వాడు బంగారం పోగొట్టుకున్నానికి కొన్ని పైసలు దండ కట్టిస్తా అంటున్నారు, ఇల్లు రాసిస్తా అంటారు, ఒక 2 days మీరు ఆమెను పిలవకండి స్టేషన్కి, చూద్దాం వాళ్ళు కాంప్రమైజ్ అవుతా అంటారు అని చెప్పని ఈ లోకల్ లీడర్ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన పోయి మేము పిలవద్దని చెప్పి చెప్పిండట. సో పోలీస్ వాళ్ళు కూడా నెక్స్ట్ డే ఈమెను పిలవలే, ఎందుకంటే వాళ్ళు కాంప్రమైజ్ చేసుకొని కేసు క్లియర్ అయిపోతే మాకు శ్రమ తగ్గుద్ది కదా. సో అట్లా అని చెప్పి పోలీసులు కూడా పిలవలే. సో బుధవారం రోజు ఆమె ఎంక్వైరీ చేయడం అయిపోయింది, గురువారం పిలవలేదు, శుక్రవారం పిలవలేదు, శనివారం పిలవలేదు. సో శనివారం రోజు మధ్యాహ్నం వీళ్ళు 3 రోజులు ఇంటి దగ్గర ఉన్నారు కదా, గురు శుక్ర శని 3 రోజులు ఇంటి దగ్గర ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు. సో ఇంట్లో ఉండి వీళ్ళు ఏం ఆలోచించుకున్నారు అంటే దీని నుంచి ఎట్లా బయటపడాలి, ఈ కేసు నుంచి ఎట్లా బయటపడాలి. సో ఇప్పుడు మనం ఒప్పుకోకపోయినా వాళ్ళు వదిలిపెట్టలేరు. సో ఇక్కడ పెట్టింది కల్లారా వాళ్ళు చూసిన వాళ్ళు ఉన్నారు. సో ఖచ్చితంగా మన మీద ఏ విధంగా ఎంక్వైరీ చేసి నిజం బయటపడతారో, మనం ఈ కేసు నుంచి ఎట్లా బయటపడాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే ప్రెస్ని ఆశ్రయించారు. ప్రెస్ వాళ్ళకి ఏం చెప్పారంటే ఇప్పుడు వాళ్ళ బాబుని కొట్టిర్రు, ఆమెను కొట్టిర్రు, 3rd degree యూజ్ చేసిర్రు అని చెప్పి వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు దాన్ని అంటే మహిళా పోలీసులు లేకుండా ఒక మహిళను మగవాళ్ళే అట్లా కొట్టారు, జెంట్సే కొట్టారా అట్లాగా నిజమేనా? తీసుకోవడం మాత్రం ఇక్కడ నుంచి జెంట్స్ తీసుకుపోయారు సార్. పోలీసు వాళ్ళు కొట్టిర్రు కొట్టలేదు అనే విషయం అయితే మాకు తెలియదు. సో నన్ను పిలిచి ఏం చెప్పారంటే నువ్వు బయట ఉండు, పోలీస్ స్టేషన్ బయట ఉండమని చెప్పారు. వాళ్ళ రూమ్ బయట కూడా కాదు, మొత్తం పోలీస్ స్టేషన్ బయట ఉండమని చెప్పారు నన్ను, గేట్ బయట. అంటే ఇక్కడ ప్రధానంగా చర్చ ఏం జరుగుతుందంటే నిజంగానే నాగేంద్ర వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చారా పోలీసులకి? ఇంకోటి సెకండ్ వన్ అంటే లెట్ మీ కంప్లీట్, ఎందుకంటే ఇప్పుడు మీరు చదువుకున్న వ్యక్తే, అంటే అనేకమైన కోణాల్లో దీని చర్చలు జరుగుతూ ఉంటాయి, ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఒకటి నాగేంద్ర డబ్బులు ఇచ్చాడా, లేదంటే అసలు 24 తులాల బంగారం నిజంగానే నాగేంద్రకు ఉందా అనే చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు దీనికి? 24 తులాల బంగారం నా దగ్గర ఉంది అనే దానికి ఖచ్చితంగా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. సో ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి అంటే బంగారపు షాప్ లో చేసినటువంటి ఏదైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ సబ్మిట్ చేయగలను. సో మేము వేసుకొని ఇప్పుడు ఫంక్షన్లకే కానీ పెళ్లిళ్ళకే కానీ పండగలకే కానీ మేము వేసుకున్నటువంటి మా ఒంటి మీద ఉన్న బంగారు ఫోటోలు అదైతే క్రియేట్ చేయలేము కదా. సో అట్లా మేము వేసుకున్న బంగారు ఆభరణాలు మేము మీకు ప్రూఫ్స్ తోటి చూపించాలంటే చూపించగలుగుతాం. సో అది ఖచ్చితంగా బంగారం ఉంది అనే దానికి 100% మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, పోయింది అనే దానికి 100% ప్రూఫ్స్ ఉన్నాయి. సో ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ మీరు పైసలు ఇచ్చి కొట్టించరు అనే విషయం ఏదైతే ఉందో అది 100% అవాస్తవం. సో ఎందుకోసం అంటే పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి, చేసిర్రు. ఇప్పుడు నేను పట్టుకొని ఈమె నాకు దొరికిందని చెప్పి తీసుకుపోయినందుకు వాళ్ళు తీసుకుపోయి ఎంక్వైరీ చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు దొరికినామని కొట్టించాల్సిన అవసరం ఏముంది కదా. సో ఇప్పుడు నువ్వు పెట్టినావు కదమ్మా ఎక్కడుందో చెప్పని అడగాలి వాళ్ళు అంతే. సో ఇప్పుడు ఈమె దొరికింది ఈమెను బాదండి కొట్టండి అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఒకవేళ నేను నిన్ను అనుమానిస్తున్నా అంటే నీకు ఒకవేళ పైసలు ఇప్పించి నిజం రాబెట్టడం కోసం కొట్టిపిస్తే అది వేరే విషయం. సో ఆమె పెడుతుంటే మేము 100% చూడడము, వాళ్ళని పిలిచి ఇది చేయడము, వాళ్ళు తీసుకుపోయి ఎంక్వైరీ చేయడం జరిగింది తప్పించి దీంట్లో మేము పైసలు ఇచ్చి కొట్టిపోయడమే కానీ ఆమెను కొట్టాలని చెప్పి మేము వాళ్ళని ఖచ్చితంగా పైసలు ఇచ్చి